హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఇదైతే నిన్న వీడియోలో పెట్టాను కదండి, సూరత్ వెళ్ళి కొన్ని కొనుగోలు చేసామన్నమాట. ఆ రోజు నైట్కే మేము వచ్చి అహ్మదాబాద్కి వచ్చేసాము. ఇదంతా అహ్మదాబాద్ మార్కెట్. అహ్మదాబాద్లో ఎక్కువ రెడీమేడ్ డ్రెస్సులు, మన లేడీస్ ఉంటాయి కదా, కుర్తీసు, పంజాబీ డ్రెస్సులు, టాప్స్, లెగిన్స్, లెహంగాలు, ఇలాంటివన్నీ జెంట్స్ కూడా రెడీమేడ్ అన్నీ బాగా దొరుకుతాయండి. అహ్మదాబాద్ వచ్చి రెడీమేడ్ డ్రెస్సులకి ఫేమస్ బాగా. ఇక్కడైతే మార్కెట్కి వెళ్ళాము ఈరోజు. అన్నీ మేము కొనాలనుకున్నవన్నీ అయితే కొన్నాము. అవన్నీ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను చూపెడతాను. అవును, టీ షర్ట్లు, ఈ డ్రెస్సులు కొన్నాను అనేవి. అంటే షాప్లో కాబట్టి అవి కూడా తీసుకుందాం అనుకుని ఉంటాను. అవి ఇవంతా మార్కెట్లు చూసుకుంటా ఉన్నాం. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళానండి. మా పిన్ని వాళ్ళందరూ వీళ్ళు 25 years 30 years నుంచి చేస్తూ ఉన్నారు. నేనైతే ఇదే ఫస్ట్ టైం అహ్మదాబాద్ వెళ్ళడం. సూరత్ అయితే అది వరకు ఒకసారి వెళ్ళాను, కానీ అహ్మదాబాద్ మాత్రం ఫస్ట్ వెళ్ళాను. మెయిన్ నాకు ఇక్కడ నచ్చింది ఒక విషయం ఉందండి. ఇక్కడ షాపులు అందరూ ఇక్కడ యూతుంటారు కదా, ఎక్కువ ఈ గుట్కాలు అవే నవలుతుంటారు కదా. హిందీ వాళ్ళు చూడండి, ఎప్పుడు ఏదో నవ్వులుతూ ఉంటారు. దారుల్లో వెళ్తూ ఉంటే అంతా ఊసి ఉంటారండి. మన సైడు షాపులు అయితే ఎంత నీట్గా ఉంటాయి, రోడ్లు కానీ అట్లాగా షాపుల ముందు కానీ. వీళ్ళైతే మరీ ప్రతి ఒక్కరూ నమిలి ఆ షాప్ ముందే ఊసేసుంటారు. మేమైతే చీరని ఇలాగా పైకి పట్టుకొని నడుస్తూ ఉన్నామన్నమాట, కింద ఎక్కడ తగలద్దో అని చెప్పేసి. అంత జాగ్రత్తగా ఉండాలి. చాలా గలీజ్గా ఉంటుందండి. నేను ఇంకా ఇటు సైడు ఇంకా చాలా నీట్గా ఉంటుంది అనుకున్నాను, కానీ నార్త్ సైడ్ చాలామందికి ఈ హ్యాబిట్ ఉన్నది. రోడ్లు పాడుగా కంపు చేసేసి ఉన్నారు, అంతా ఊసేసి. కొన్ని దగ్గరలో బాగున్నాయి, కొన్ని దగ్గరలో బాగుంటుంది, కొన్ని దగ్గరలో మాత్రం ఎక్కువ 70% చాలా గలీజ్గా వచ్చేసారనమాట. ఇంకా అది ఒకరోజైతే మేము కొనాలనుకునేవన్నీ కొనేసాము. నెక్స్ట్ మాకు ఇంకొక రోజు అక్కడ టైం దొరికిందనమాట. ఆ రోజైతే ఇంకా మేము అనుకున్నాము అక్కడ అహ్మదాబాద్లో ఇంకా ఏమేమి ఉన్నాయి ఫేమస్గా చూడాలనుకున్నవి అవన్నీ చూద్దాం ఒకరోజు, మళ్ళా ఎప్పుడు వస్తాము అనుకొని ఫోన్లో సెర్చ్ చేసాము. ఇక్కడ ఎక్కువ భద్రకాళి టెంపుల్. ఆ ముందు రోజే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కూడా వచ్చారనమాట ఈ భద్రకాళి టెంపుల్కి. ఇది బాగా ఫేమస్ ఇక్కడ ఈ భద్రకాళి టెంపుల్. మనలాగా గోపురాలు అట్లాగంతా ఏం లేదు, కానీ చాలా పెద్ద టెంపుల్ ఇది. ముందు ఇక్కడికి వెళ్ళాము. ఈ వెళ్ళి వచ్చే దారిలో ఒక మసీదు కూడా ఉంది, జామా మసీద్ అని. అది కూడా చాలా ఫేమస్ మసీదు. నాకు తెలియదు అసలు. అందరూ ఇరుకు రోడ్లు ఉంటాయి అక్కడ. వెళ్తూ ఉంటే ఏదో పాడుబడిపోయిన బిల్డింగ్ లాగా ఉంది. ఎందుకులే వెళ్ళడం ఎందుకులే అనుకున్నాము. తీరా లోపలికి వెళ్తే చాలా బాగుండింది అది కూడా. ఇదైతే భద్రకాళి టెంపుల్ అనమాట, చాలా ఫేమస్. ఇక్కడ అమ్మవారికి అలాగా మొక్కొని కొంచెం సేపు ఇక్కడ చూసేసి, అది అమ్మవారు కూడా వీడియో కూడా తీసుకొని ఇస్తారు. మనలాగా ఏమి కొంచెం అంత స్ట్రిక్ట్గా ఏం లేదు, కొంచెం వీడియోలు కూడా తీసుకొని ఇచ్చారు. అందరూ బాగా ఫోటోలు దిగుతూ వీడియోలు తీసుకుంటున్నారు. చాలా రద్దీ ఏరియా అనమాట ఇది. చాలా వరకు సందులు కూడా, స్ట్రీట్లు కూడా బిజీగా ఉంటాయి. సన్న ఏమంటాము రోడ్లు, సన్న రోడ్లు అనమాట ఇవి. అక్కడ వేరే వాళ్ళకి ఇచ్చి మా ముగ్గురికి ఒక ఫోటో తీయమని చెప్పేసి తీపించుకున్నాము. పాపం అందరూ కూడా కొంచెం హెల్ప్ చేస్తారు, అట్లాగా ఫోటోలు తీయమంటే కూడా తీశారు. ఆ భద్రకాళి అమ్మవారు పక్కనే ఒక చెట్టు కింద ఈమె ఒక అమ్మవారు అనమాట. అక్కడ కూడా వెళ్ళేసి దండం పెట్టేసుకొని వచ్చేసాము అక్కడి నుంచి. ఇది మసీద్ అనమాట, జామా మసీద్. ఇది అక్కడ ఫేమస్ అహ్మదాబాద్లో, చాలా పెద్ద. నేను ఇప్పటి వరకు మనం మామూలుగా అయితే లేడీస్ని ఎవరిని రానివ్వరు కదా మసీదులకి అక్కడంతా, కానీ ఇక్కడ అది టూరిస్ట్ ప్లేస్ లాగా చేశారు. అంతా చాలా బాగుందండి. లోపలైతే అసలు హాయిగా ఆడే కూర్చొని ఉండాలనిపించింది, ఎంత విశాలంగా ఉందో. మళ్ళీ మసీదుకి సెంటర్లోనే ఒక కొలను ఉంటుంది. వీళ్ళు ప్రేయర్ చేసుకుని వెళ్తారు కదా, అందరూ అక్కడికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని లోపల ఒక ప్రేయర్ చేసే ప్లేస్లోకి వెళ్ళి అక్కడ ప్రేయర్ చేసుకుంటుంటారు. ఆ సైడు ప్రేయర్ చేసుకుంటుంటారు అనమాట. చూడండి ఎంత ప్లేస్ ఉందో. సినిమాల్లో చూపిస్తే చూడడమే, మసీదు లోపల
అంత ప్లేసు చాలామంది నిల్చొని ప్రార్థనలు చేస్తూ ఉంటారు కదా అనేసి అది ఈడ చూసాం. చాలా బాగా అనిపించింది, నాకు భలే నచ్చింది ఈ మసీద్ అయితే. ఎందుకంటే ఇన్ని రోజులు అంతా ఇరుకిరుకు ప్లేస్లో చూసి ఒకసారి ఆడికి వచ్చేసరికి విశాలంగా ప్లేస్ కనిపించేసరికి భలే ఆనందం వేసింది. తర్వాత తిరిగి అంతా నైట్కి రూమ్కి వచ్చాము. మేము ఉండే రూమ్ ఇది అనమాట. మెయిన్ మీకు రూమ్ సంగతి చెప్పాలంటే అక్కడ ధర్మశాలలు ఉంటాయి. ఆ ధర్మశాలలో చాలా తక్కువ కాస్ట్, మేమే వండుకుంటాం. ఇక్కడ నుంచి ఎలక్ట్రిక్ కుక్కరు, ఇండక్షన్ స్టవ్ అవి ఉన్నాయి కదా, అవి పట్టుకెళ్తాము. మార్కెట్ ఉంటుంది పక్కనే, వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతాయి. అక్కడ తిండి అయితే మనం తిని అక్కడ తిరగలేము, అక్కడ వండలేము, మనకు సగించదు. అందుకని మేము శుద్ధంగా వండుకున్నాము. రూమ్కి వచ్చి అది చూపిస్తున్నాను. ఇదండి ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.